యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికీ శుభములు కలుగునుగాక. యేసు ఆ మాటలు విని, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, యూదుల సమాజపు మందిరపు అధికారి అయిన యాయీరు చావ సిద్ధమయ్యున్న తన కుమార్తెను బాగు చేయుమని యేసునద్దకు వచ్చాడు. అలా వచ్చిన యాయీరును తన కుమార్తె మరణ వార్త అందినది. అప్పుడు యేసుక్రీస్తు యాయీరును ధైర్యపరుస్తూ ఈ మాట పలకడం ఇక్కడ జరిగింది. దేవుని యందు నీవు కూడా నమ్మిక ఉంచు, గొప్ప కార్యాన్ని చూచెదు. దేవుని యందు నమ్మిక ఉంచినట్లయితే జీవము పొందుదుము, నీతిమంతులుగా తీర్చబడుదుము, లోకమును జయించుదుము. నీ జీవితమునకు సమస్యలు ఎప్పుడు ఎలా వచ్చినో నీకు తెలియదు. అలా వచ్చినప్పుడు నీ అధికారమో, నీ ధనమో, నీ పలుకుబడియో, నీ జ్ఞానమో కొన్నిసార్లు నీ సమస్యలను తొలగించనే లేవు. అప్పుడు నీవు అధైర్యపడి ఏం చేయని పాల్పోని స్థితిలో నీ హృదయం చేరుకుంటుంది, అల్లాడిపోతుంది. అటువంటి పరిస్థితుల్లో నీకున్న ఏకైక మార్గము ఆ యేసుప్రభు మాత్రమే. ఆయనందు నీవు నమ్మికుంచటం మాత్రమే. కనుక దేవుని యందు నీవు సంపూర్ణమైన నమ్మిక ఉంచుము. అప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యమును జరిగించును. మనుషుల పైన, నీ బలము పైన, నీకున్న అధికారం పైన, లేక మరొక దానిపైన నీవు నమ్మిక ఉంచినట్లయితే నీవు సిగ్గుపరచబడదు, చేయి విడువబడదు. కానీ దేవునిపై నీవు చెక్కు చెదరని విశ్వాసాన్ని నమ్మిక ఉంచినట్లయితే నువ్వు గొప్ప కార్యాన్ని చూచుదువు. ఎందుకంటే నిజముగా మొరపెట్టు వారందరికీ ఆయన సమీపముగా ఉన్న దేవుడు ఆయన. అందుకే ఆయన అంటున్నాడు, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడై ఉన్నాను, దిగులు పడకము, నిన్ను విడువను, నిన్నెన్నడూ ఎడబాయను, భయపడకము, నేను నీకు సహాయము చేసేదని దేవుడు వాగ్దానం చేస్తున్నది. ఆ వాగ్దానం ఎంత గొప్పది! ఎన్నడూ మారని దేవాది దేవుడు మనకుండగా మారిపోతున్న ఈ మనుషుల పైన ఎందుకు నీవు నమ్మికుంచుతున్నావు? భయపడకు, నమ్మిక మాత్రం ఉంచుము అని దేవుడు చెప్పినట్లు భయపడవద్దు. నీ పరిస్థితులు అల్లకొల్లంగా ఉండొచ్చు, వాటిని చూచి భయపడవద్దు. నీవు దేవునికి మొరపెట్టు, తప్పక ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. అప్పుడు నీవు చెప్పెదవు, ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని, విశాల స్థలమందు యెహోవా నాకుత్తరమిచ్చెనని నీవు దేవుని మహిమపరిచి సాక్షిగా నిలబడదు. బాధపరచుబడు వారి మొరను దేవుడు ఆయన వినుదేవుడు, మరువని దేవుడు. ఎంత బాధ నీలో ఉన్ననో మనుషుల వద్ద ఆ బాధను పంచుకున్నట్లయితే నీవు చులకనగా మారిపోదు, అంతే. కానీ అదే బాధను, ఆ కన్నీటిని నీవు మనుషుల వద్ద మాత్రము కార్చుకు. కన్నీరన్నది విలువగలనిది. అందుకే దేవుడు తన కవిలలో భద్రముగా దాచిపెడుతున్నాడు. ఆ కన్నీటిని మనుషులెద్ద ఎన్నడూ కూడా ఎట్టి పరిస్థితులను కార్చవద్దు. దేవుని సమూహములో చేరు, ఏకాంతముగా ఆయన సమూహములో మోకరించి ప్రార్థించు, ఏడ్చు, కన్నీళ్లు కార్చు. ప్రతి కన్నీటి బొట్టు వెనక గొప్ప ఆశీర్వాదం దాగి ఉన్నదని మరొక గొప్ప ఆశీర్వాదం, విడుదలను నీవు చూచెదవు. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.